18 కావున కాబట్టి ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అమ్మో, కఠినపరిచేశాడంట. ఎవరిని కనుకరించాలనుకుంటాడో వాడిని కనికరిస్తాడంట, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో వాడిని కఠినపరుస్తాడంట. ఇప్పుడు చెప్పు, ఫరోను దేవుడు కఠినపరిచాడు 9వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఆయన కఠినపరుచుకున్నాడు. 7వ అధ్యాయం 8లో ఆయన కఠినపరుచుకున్నాడు. 4వ అధ్యాయం నుంచి ఆయన కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో దేవుడు కఠినపరిచాడు. కఠినాత్ముని కఠినపరచడం అంటే వాడికి లేనటువంటి దుర్మార్గాన్ని ఆపాదించడం కాదు, ఇంకొద్ది రోజులు బ్రతికించాడు అంతే. ఆ రోజు చనిపోయినా నాశనానికి వెళ్తాడు, 100 రోజుల తర్వాత చనిపోయినా నాశనానికి వెళ్తాడు. ఈ మధ్యలో జరగాల్సిన పనులు చాలా ఉంటాయి. మనం కూడా పాపాలు చేసేటప్పుడు అలా బ్రతుకుతుంటాం. మనం అనుకుంటాం, అరే దేవుడు బ్రతికిస్తున్నాడు. కాదు, ఏవో కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. మోసపోవద్దు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేయుదురు, దుర్మార్గ పనులు చేయుదురు అని ప్రసంగి మాట్లాడతాడు 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రాలేదంటే కాలు రెగరేమని కాదు, ఇంకొంచెం ఆయనకు టైం కావాలి. నీ వల్ల కొన్ని పనులు ఉన్నాయి, మంచోడైనా చెడ్డోడైనా. అది ఆయన మయపరుచుకునేదానికో ఆయన బలాన్ని చూపించడానికో ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. ఇది మనం తెలియక మనం అనుకుంటున్నాం, నేను ఇంకా ఉన్నాను కదా, కొనసాగుతున్నాను కదా అని అనుకుంటున్నాను. కాదు, ఫరోను దేవుడు స్పేర్ చేసింది దేనికంటే తన మహిమను బయలుపరచడానికి, అంతే. ఓకే, పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. దేవుడు ఇప్పుడు కఠినపరిచాడు అంటే అన్యాయస్తుడని కాదు, కఠినాత్ముడని కాదు, నియంత అని కాదు. ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు కఠినపరిచాడు అనగానే ఇక్కడే నిలబడి ఆలోచిస్తే అపార్థం అవుతుంది. మొత్తం బైబిల్ అంతటిని చదివితే మానవ జాతిని సృష్టించిన తండ్రి ఆయనే. పరలోకమందున మా తండ్రి, ఆయన తండ్రి. తండ్రి ఎందుకు కుమారుని కఠినపరుస్తాడు? ఆయన తండ్రి. తర్వాత ఆయన ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమామయుడైన దేవుడు ఎందుకని నిష్కారణంగా కఠినపరుస్తాడు? నంబర్ 3, ఆయన న్యాయస్థుడు. దేవుడు ఎవరు? న్యాయస్థుడు. ఆయన ఎందుకు అన్యాయంగా ఒక వ్యక్తిని కఠినపరుస్తాడు? జడ్జి ఒక వ్యక్తికి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఈ వ్యక్తికి ఉరి శిక్ష అమలు చేయడం జరిగింది అని రాశాడు అనుకో, దుర్మార్గుడైన జడ్జి అవుతాడా? అదే కోర్టులో అదే సెషన్లో ఇంకో వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాము లేకపోతే రిలీజ్ చేస్తున్నాము నిర్దోషిగా అంటే మంచోడు అయిపోతాడా? న్యాయం అనే దగ్గర మంచి చెడు ఉండవు, న్యాయం అన్యాయం ఉంటుంది. వీడు చేసిన దానికి వీడికి శిక్ష, వాడు చేసిన దానికి వాడికి శిక్ష, అంతేగాని జడ్జి మీద పగబెట్టుకోకూడదు. మా అన్నకి ఉరి శిక్ష విధిస్తామని ఇంటికి వెళ్ళకూడదు, సాయంకాలం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. లేకపోతే మా అన్నను రిలీజ్ చేశారు సార్ అని సాయంకాలం డబ్బు పట్టుకుని వెళ్ళకూడదు. అది ఆయన వ్యక్తిగతంగా చేసింది కాదు, ఆయన న్యాయాన్ని బట్టి ఇచ్చినటువంటి తీర్పు అది. అలాగే దేవుడు న్యాయవంతుడు అన్నప్పుడు ఆయన న్యాయాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చెయ్యడు. ఆయన తండ్రి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. తన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఆయన దీన్ని చెయ్యడు. ఈ లక్షణాలన్నీ మనసులో పెట్టుకొని దీన్ని చదవాలి. ఆయన కఠినపరచడానికి కానీ అమ్మో కఠినపరిచేసాడా కాదు. ఈ లక్షణాలు అన్నింటికి లోబడే పనిచేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన కఠినపరిచాడు అంటే అందులో న్యాయం ఉందా? న్యాయం ఉందా లేదా? న్యాయం ఉంది. ఆయన కఠినపరిచాడు అంటే అందులో ప్రేమ ఉందా? ఉంది. అందులో ఆయన కఠినపరిచాడు అంటే అందులో పరిశుద్ధత ఉందా? ఉంది. ఆయన కఠినపరిచాడు అంటే ఆయన తండ్రి స్వభావం మీరాడా? మీరలే. ఆయన నియంత ఇంకా తండ్రి. కాల్వినిస్టులు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి ఒక ఉన్మాదిగా, ఒక నియంతగా, డిక్టేటర్గా చూపించే ప్రయత్నం చేస్తారు. తప్పది. బైబిల్ చదివేటప్పుడు ఒక్క దగ్గర ఆగి మొత్తం అంతటికి అదే కోటింగ్ వేయకూడదు. అంతటిని మనసులో పెట్టుకొని మనకు అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాల్వినిజానికి పునాదులు ఇక్కడే ఉన్నాయి. అపార్థం చేసుకునే దాన్ని బట్టి వచ్చింది అదంతా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధానంలో నిర్మించుకున్నాడు ఆయన. అది ఆయన ఇష్టం. ఇప్పుడు తల్లి బిడ్డల్ని సాయంకాలం ఉదయం పూట స్నానం చేయించి వాళ్ళకి పౌడర్ రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఏంటంటే చేస్తుంది కదా. ఇదంతా ఇష్టంతో చేస్తుందా అయిష్టంతో చేస్తుందా? చాలా ప్రేమగా చేస్తుంది. అలా ఉండాలి బిడ్డ అనుకుంటుంది కదా. ఇప్పుడు నన్ను దేవుడు ఇలా చేస్తాడు అంటే ఇష్టంగా చేస్తుంటాడా అయిష్టంగా చేస్తుంటాడా? ఇప్పుడు నాకు ఇక్కడ వెంట్రుకలు ఇలా ముఖం మీద పడుతుంది అనుకో, చేసింది ఆయనే. బట్టలు వచ్చినాకో చేసింది ఆయనే. నేను అనుకుంటాను ఓహో ఈ డిజైన్ ఇలా నన్ను చూడాలనుకున్నాను కాబట్టి ఇలా చేశాను. నా ముక్కు ఇలా ఉంది కదా, ఆయనకు అది ఇష్టమైంది నాకు అలా పెట్టాడు. లేదా ముక్కు ఇలా చిన్నగా వంగిపోయింది అనుకో, ఆయనకు అలా ఇష్టమైంది పెట్టాడు అంతే. నేను పక్కనోడు ముక్కుతో కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ కావద్దు, నా ముక్కునే చూసుకోవాలి అంతే. మనం ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతాం? కంపేర్ చేసుకున్నప్పుడు. అంతేనా? నన్ను ఇలా చేయాలనుకున్నాడు అలాగే చేశాడు. ఆయనకు ఇలా ఇష్టమైన ఇలాగే ఉన్నాను. పక్కన అలా చేయాలనుకున్నాడు అలా చేశాడు.
నేను వెళ్ళి వాడితో చూసుకొని వీడేంటి ఇంత ఎత్తున్నాడు, ఇంతలా ఉన్నాడు, వాడిని అలా చేశాడు, నిన్ను ఇలా చేశాడు, ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? చేసుకోవచ్చా? ఒక ముద్దలో నుంచి ఒక పాత్ర చేస్తాడు, ఇంకొక పాత్ర చేస్తాడు, ఇంకొక పాత్ర చేస్తాడు. చేసినోడు ఇష్టం. ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో అది గుర్తించేప్పుడు బాగుంటుంది, కానీ ఉద్దేశాన్ని పక్కన పెట్టి పోల్చుకుంటూ ఉంటే చాలా కష్టం, బాగోదు.